ఎలా ఈ నిన్న ఫంక్షన్ ఆగిపోవడం ఎలా అనిపించింది? ఎలా అనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది. ఒక పక్క మనసులో తలుచుకుంటే చాలా బాధ వేస్తుంటుంది. ఎందుకంటే ఎక్కడో నుంచి వచ్చా, లక్షలు ఖర్చు పెట్టుకుని మరీ వచ్చా. నేనుండేది ఇక్కడ కాదు, శ్రీలంక. నాది శ్రీలంక నుంచి ఇక్కడికి వచ్చా. ఎందుకు? ఎన్టీఆర్ మీద అభిమానంతో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని ట్రైన్ ఎక్కి, బస్సు ఎక్కి, కారు ఎక్కి వచ్చా. కానీ ఏం చేద్దాం, ఆడే ఫంక్షన్ లేదు. నాకు చాలా బాధ వేస్తుంది. సరేలే, అయింది ఏదో అయింది. ఇక్కడ వచ్చాను. సినిమా రిలీజ్ అయ్యే వరకు ఇక్కడ ఉంటా. సినిమా రిలీజ్ అయ్యేదాకా ఇక్కడ ఉండి సంధ్యా థియేటర్లోకి వెళ్ళి సినిమా చూసి తర్వాత పోతా శ్రీలంక. ఏందో నాకు తెలీదు, అది పుట్టుతో వచ్చేసిందట. అంటే ఎన్టీఆర్ మీద అదొక అభిమానం, అదొక మైండ్ డైవర్ట్ అనమాట. అంటే ఎన్టీఆర్లో ఏదో ఎన్టీఆర్ అక్కడ డ్యాన్స్ చేస్తుంటే నేనే చేస్తానని ఫీల్ అయిపోతుంటా. ఎన్టీఆర్ ఫైట్ చేస్తుంటే అరే నేనే చేస్తానని ఫీల్ అయిపోతా. ఎన్టీఆర్ రొమాన్స్ చేస్తుంటే అరే నేనే చేస్తాను ఫీల్ అయిపోతా. అబ్బా అంటే కాస్త అనిపిస్తుంది, కానీ జాన్వీ కపూర్ని కాస్త నలిపి వదలచ్చు ఇంకా బాగా. కానీ ఎన్టీఆర్ కాస్త రొమాన్స్ ఎక్కువ చేయడు. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు. పైగా ఎన్టీఆర్ కాస్త పెద్ద ఫ్యామిలీ. అదే విజయ్ దేవరకొండ ఇంకెవడున్నాడు బాగా రొమాన్స్ చేసేవాళ్ళు? ఎవరు? ఆ సిద్ధు జొన్నలగడ్డ, ఈ విశ్వక్సేన్ కూడా పర్లే కాస్త. లేదా నేను లేనా? నేను సో ప్రతిపక్షాల కుట్ర ఏమనుందంటారా? ఉంది. నేనే జాన్వీ కపూర్తో రొమాన్స్ చేద్దాం అనుకున్నా, కానీ ప్రతిపక్షాల వాళ్ళు వచ్చి నన్ను ఆపేయడం, ఈ ప్రతిపక్ష పార్టీ వాళ్ళందరూ రావడం, నన్ను సినిమాలు చేయకుండా చేయడం. ప్రతి ఒక్కరూ నేను సినిమా చేసిన చాలే ఆపేస్తారు. అసలు ఎందుకో వాళ్ళందరికీ నన్ను సినిమా చేయనీరు. ఒకవేళ నేను సినిమా తీసినా నా సినిమా సరిగ్గా ఆడదు. ఇంకా మనం ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్లో మనం చూసుకున్నాము, పులితోటి చేసే సీన్ ఉంది. దేవరాలో సురచాపతో యుద్ధం చేసే సీన్ ఉంది, అదే ఏముంది. ఇంకా అది కూడా చూడడానికి చాలా బాగుంది అది. ఎందుకంటే ఇలాంటివి చేయాలన్నమాట. ఇప్పుడు బాలకృష్ణ తప్ప ఇలాంటివి ఎవరు చేయలేరు. మళ్ళీ ఎన్టీఆర్ ఒకటే చేయగలుగుతాడు. పైగా ఎన్టీఆర్కి నందమూరి ఆల్రెడీ ఛత్రపతిలో ప్రభాస్ చేశాడు. ఆ విధంగా అంటే అది చూసి కొట్టినట్టుగా లేకపోతే వేరే విధంగా అనిపిస్తుంది? కాస్త దాన్ని చూసినట్టు కూడా ఉంది. సరేలే, ఏముందిలే. ఇప్పుడు అక్కడ తీసిన ఇక్కడ తీసిన ఇప్పుడు సినిమాలన్నీ అంతే కదా. ఫైట్లు డ్యాన్సులు కామనే, అదే పాటలు అదే డ్యాన్సులు. సినిమా అంటే ఏముంది చెప్పు? సినిమా నిజం మాట్లాడాలంటే సినిమాలు ఏమైనా ఉందా? ఏదో నాకు ఒకసారి చెప్పు, ఏ సినిమా అన్నది? సినిమాలో వెరైటీ అనేది ఏముంది చెప్పు? ఏదో ఈ మధ్య కాస్త అర్జున్ రెడ్డి సినిమాల కాడి నుంచి మారినాయి కాస్త. ఏంది రొమాన్స్లు. ఇప్పుడు నేను రొమాన్స్కి ఎక్కువ ప్రాధాన్యత అనమాట. అంటే ఒక సినిమాలో రొమాన్స్ ఎక్కువ ఉందంటే నేను ఆ సినిమాకి ₹1,00,000 టికెట్ కొని కూడా పోతా. అంటే ఆర్జీవి తీసే సినిమాల్లో రొమాన్స్ చాలా. ఆర్జీవి ఎక్కడ తీసాడు రొమాన్స్లు? ఏదో ఒక్క సినిమా తీసాడు ఒకటే, ఇంకెక్కడ ఉంది? తీరేదే. ఆర్జీవి కూడా రొమాన్స్ ఎక్కువ తీయట్లే. మొసలాడు ఆడికి ఏం తీరు చెప్పు? మొసలాడు అసలు సినిమాలు తీయాలంటే ఎవరు తీయాలి? ఎవరు అతని పేరు? అర్జున్ రెడ్డి సినిమా డైరెక్టర్ పేరు సందీప్ వంగ. అన్న కథలు కట్టాడు, కథపు కన్నా దాన్ని స్టడీ ఉండి సందీప్ రెడ్డి వంగ, ఆ రెడ్డి, ఈ నాయుడు, ఇంకెవరు చౌదరు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా పర్లే, ఏ క్యాస్ట్ అయినా ఎవరైనా పర్లేదు, ఎవరో ఒకరు తీయండి. కానీ సినిమా తీసిన వరకు కాస్త రొమాన్స్లు ఎక్కువ పెట్టండి. ఎందుకంటే రొమాన్స్లు ఎక్కువ పెడితే ఏమవుద్దంటే కాస్త రేపులు తగ్గుతాయి. కాస్త సమాజంలో కూడా ఏమవుద్దంటే రొమాన్స్ తీస్తే రేపులు తగ్గుతాయి. ఇంకా ఎందుకంటే 5 చూసినా సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఇప్పుడు నాలాంటి పేదోడనా, ఇప్పుడు నాలంటోడు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఉన్నింది అమ్మేసా, ఇంకా లేదు కదా ఇప్పుడు. ఇంకా రూపాయి కూడా లేదు, చూసుకోవాలంటే నాకు ఏమన్నా అవుద్ది. నువ్వు ఏదనుకుంటా అది అవుద్ది. నా ఛానల్లో ఇప్పుడు కుమార్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్లో నేను ఎక్కువ శాతం లోకల్ కాకులు లాంటినే పెట్టి తీసా. ఎందుకు? ఆమె ఫేమస్, ఆమె నాకు